ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హ్యాపీ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ Thank సో you. మచ్. పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇంకా కేక్ కటింగ్ మొదలు పెడదాం. దిలీప్, నీకు ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. మీట్ మై ఫ్రెండ్ సత్య. హాయ్ సత్య. హాయ్ దిలీప్. దిలీప్, సత్య గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నా దృష్టిలో దేవుడు. శ్రీకర్, ఏంటా మాటలు? ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. ఎందుకంటే కాలేజ్ రీయూనియన్ ఫంక్షన్లో తాళి మిస్ అయితే తాళినిచ్చావు. అవనిని ఎవడో చంపబోతే అవనిని కాపాడావు. అలాగే ఇప్పుడు అవని మెడలో తాళి కట్టిన నన్ను జైలుకు వెళ్లకుండా కాపాడావు. ఈ గ్రాటిట్యూడ్ మాకెప్పటికీ ఉంటుంది సత్య. సో సత్య మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడనమాట. అవును దిలీప్, సత్య లేకపోయి ఉంటే మా లైఫ్లో ఏమైపోయి ఉండేవో. బాబు, బంగారు బాబు, ఇక పొగడ్తల కార్యక్రమాలు ఆపి ఎప్పటికైనా కేక్ కట్ చేయండి. హలో మాస్టర్, చూసుకునింది చాలు. వదిలితే 100 ఏళ్ళు చూసుకునేలా ఉన్నారే. ఎన్నేళ్లైనా ఇలాగే చూసుకుంటూ ఉండిపోతాం. చిన్నోడా, మంచి ఫ్లోలో ఉన్నట్టున్నావు. మీ బంధం గురించి ఒక 4 మాటల్లో చెప్పు. ఇది మంచి అకేషన్. ఒకరోజు రాత్రి బయట నుంచి ఇంటికి వస్తుండగా ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపులో, ఆ వర్షంలో నాకు నా దేవత కనిపించింది. అప్పట్నుంచి నా దేవతని ఫాలో అవుతూ తన నీడలా తిరిగాను. చివరికి జీవితాంతం నా తోడులా తెచ్చుకున్నాను. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు వచ్చినా గోడల మధ్యన పరిష్కరించుకుంటూ మా ప్రేమను మేం కాపాడుకుంటూ వచ్చాం. ఇంక మేమెప్పటికీ విడిపోం. ఎవ్వరూ మమ్మల్ని వేరు చేయలేరు. నువ్వు చెప్పిన ఈ 4 ముక్కలతో లవ్ స్టోరీ తీసి బొమ్మ బ్లాక్ బస్టర్ చేసేయొచ్చు. ఏదో సాదాసీదాగా వెళ్ళిపోతున్న నా జీవితంలోకి బావ ఒక అద్భుతంలా వచ్చాడు. నా జీవితాన్ని మార్చేశాడు. అప్పటి వరకు నాకు అక్క, అక్కకి నేను. అలాంటిది బావ నన్ను పెళ్లి చేసుకుని ఇంత పెద్ద కుటుంబాన్నిచ్చాడు. ఇంత మంచి కుటుంబంలోకి కోడలిగా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. బావా, నీ మనసు నా దగ్గరుంది, నా మనసు నీ దగ్గరుంది. మన కలలు ఒకటే, మన అభిప్రాయాలు ఒకటే, మన గుండె చప్పుడు ఒకటే. You made my life very colorful. And you are very precious to my life. Thank you so much, Baba. I'm so lucky. నేను కుటుంబాన్ని ఇవ్వటం గొప్ప కాదు,
నేనిచ్చిన కుటుంబం పట్ల నువ్వు ఎంతో బాధ్యతని చూపిస్తూ కాపాడుకుంటూ వస్తున్నావు. అది గొప్ప. ఎంత పెద్ద ఇంటికైనా పునాది మంచిగా ఉండాలి. ఆ పునాదే గొప్ప. నువ్వు పునాదిలా తయారయ్యావు. కానీ పునాది బయటికి కనిపించదు. నువ్వు కూడా ఎప్పుడూ కనిపించాలనుకో. సమస్య వచ్చినప్పుడు పడిపోవు. పడిలేచిన కెరటానివవుతావు. నువ్వు భార్యగా రావడం ఆ దేవుడు ప్రసాదించిన వరం నాకు. ఇక నా బంగారు తల్లి గురించి చెప్పాలంటే అవనినిచ్చినట్టే కూతుర్ని కూడా ఇచ్చాడు ఆ దేవుడు. అక్షయ అమ్మవారి అంశతో పుట్టడం నా అదృష్టం. నా కూతురు గురించి ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ చెప్పుకుంటూ ఉంటాను. ఎంత చెప్పుకున్నా నా బిడ్డ గురించి ఇంకా మిగిలే ఉంటుంది. తను నా కూతురైనందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నాను. ఏంటంటే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించడానికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది దిలీప్. అది మేం ఊహించామండి. మీరెప్పుడెప్పుడు బయటపడతారా అని వెయిట్ చేస్తున్నాం. వేద, అనవసరంగా నువ్వు తొందరపడుతున్నావు. నా మాట విను. ఈ విషయంలో మీరు నా మాట వినండి. తర్వాత మీరు ఏం చెప్పినా వింటాను, ఏం చెయ్యమన్నా చేస్తాను. ఈ విషయంలో మీరు నాకు వ్యతిరేకంగా ఉండకుండా, నన్ను వెనక్కి లాగకుండా నాకు మద్దతుగా ఉండండి. దిలీప్, అక్కడ జరుగుతున్నదంతా మీరు చూశారు కదా. నా కొడుకు అక్షయ్ని పట్టుకుని నా కూతురు అంటుంటే అది చూడలేకపోతున్నాను. నా నరాలు తెగిపోతున్నాయి. వాడలా మురిసిపోతుంటే నిజం తెలిసిన ఓ తల్లిగా నేను ఎంతో తల్లడిల్లిపోతున్నాను. దిలీప్, ఓ విషయం చెప్పండి. మీరు శ్రీకర్ రిపోర్ట్స్ విషయంలో అయితే ఎటువంటి పొరపాటు పడలేదు కదా? మీకున్న బాధ మీతో ఇలా మాట్లాడిస్తుందండి. అంత పెద్ద విషయంలో మేము ఎలా పొరపాటు పడతాం చెప్పండి? మీరు మాకు బాగా కావాల్సిన వాళ్ళు. మీ దగ్గర అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు. శ్రీకర్కి పిల్లలు పుట్టే అవకాశం లేదని మాకు ఆనాడే వెరీ క్లియర్గా తెలిసిపోయింది.